నమస్కారం. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వసంత ఋతువుతో ప్రకృతి కొత్త పచ్చదనాన్ని చూపిస్తూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంలో వచ్చే సంవత్సరాది ఉగాది పర్వదినం అంటే అందరికీ పండుగే. ప్రతి ఉగాది ఒక కొత్త ఆరంభం, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలకు నాంది. ఈసారి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. ఈరోజు చాలామంది, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, పంచాంగ శ్రవణం వినడం, అలాగే జాతకం గురించి తెలుసుకోవడం అనేది చేస్తుంటారు. మరి ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఎవరి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి, ఎవరి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఎవరికి రాజయోగం, ఎవరికి అవమానం, శుభ ఫలితాలు ఎవరికి కలగబోతున్నాయనే అంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురూజీ. నమస్కారం గురూజీ, ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది వివరించండి. ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? మనం సామాన్యంగా ఆదాయ వ్యయాలు, అలాగే గౌరవం, అవమానం లాంటివి చూస్తాం. దాంట్లో ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను ఉంది, అంటే మిగులు ఉంది. ఇక్కడ మనం అతి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనకు చేతికి ఏ రకంగా డబ్బు వచ్చినా ఇది దేని వల్ల వస్తుంది అంటే పూర్వపు పుణ్యం వల్ల వస్తుంది. పూర్వపు పుణ్యాన్ని డబ్బుగా మార్చుకున్న తర్వాత మళ్ళీ పుణ్యము యొక్క నిలవను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదాహరణకి దీంట్లో గౌరవం 2, అవమానం 4 ఉంది. అంటే గౌరవం జరగాల్సిన చోట ఏ పుణ్యమైతే అవసరమో అక్కడ ఉపయోగపడేటువంటి పుణ్యం కాస్త డబ్బులోకి వచ్చేసింది. సామాన్యంగా లోకంలో ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే గౌరవం ఉంటుంది అనుకుంటారు. కానీ డబ్బు ఉన్నందువలన గౌరవం ఉండట్లేదు. ఏం జరుగుతుంది? ఆ డబ్బు తనకి ఉపయోగపడితేనే గౌరవం ఉంటుంది. ఎంత ఉపయోగపడితే అంటే తన అవసరాలకన్నిటికీ ఉపయోగపడేంత. తన అవసరాలకు తగినట్టుగా ఆ వ్యక్తి తాను సంపాదించుకోవాలి తప్ప ఎదుటి వ్యక్తిని గౌరవించేసి ఆ డబ్బు తీసేసుకుందాం అనుకుంటే రైట్ కాదు కదా. అందుకని ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే ఆ పుణ్యాన్ని మళ్ళీ డబ్బుగా మార్చుకుంటూ ఉండాలి. ఆ డబ్బుగా మార్చుకోవడం అనేటువంటిది ఎలా జరుగుతుంది అంటే జపాలు, హోమాలు, పూజలు, తీర్థయాత్రలు, నదీ స్నానాలు, ఇలాంటి కార్యక్రమాలను మనం పెంచుకున్నట్లయితే పుణ్యబలం పెరిగి గౌరవం కూడా పెరుగుతుంది. వ్యక్తికి గౌరవము కావాలి, ధనము కావాలి. ఈ గౌరవం అనేటువంటిది అసలు ఏ రకంగా రావచ్చు అంటే, మనకు తెలివైన వాడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గర నుంచి తెలివిని ఆశిస్తారు, సలహాని ఆశిస్తారే తప్ప డబ్బును ఆశించరు. డబ్బు ఉన్నవాడు అనుకోండి డబ్బు ఆశిస్తారు, సలహాను కాదు. కాబట్టి ఇక్కడ ఏమిటవుతుంది అంటే, ఈ డబ్బు ఉన్నటువంటి వాడు సలహా చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే మాటలు చెబుతుంటాడు, ఇచ్చే వరకు రాడు అని ఒక నిందార్థకంగా దాన్ని ఉపయోగించుకుంటారు. ఆ కారణంగా మనం ఏం చేయాలంటే పుణ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఆ పుణ్యాన్ని పెంచుకుంటున్నట్లయితే ప్రయోజనం ఎక్కువగా పొందవచ్చు. ఇక ఈ గౌరవము, అవమానము అనేటువంటి వాటిని అలా చేసినప్పుడు, ఈ అవమానం ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకో పని కూడా చేయాలి. ఏమిటది అంటే ఎదుట వ్యక్తిలో దైవాన్ని దర్శించాలి. దైవాన్ని దర్శించడంతో పాటుగా పుణ్యాన్ని కూడా సంపాదించుకోవాలి. దానికి ఎలా కుదురుతుంది అంటే, సాక్షాత్తు అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారిని భావన చేసి అమ్మవారిలో తనకు ఇష్టమైన వ్యక్తులు, అలాగే తనకి ఎవరెవరితో సంబంధం ఉందో ఇష్టం లేని వ్యక్తులు కూడా, అంటే శత్రువులు, మిత్రులు, సమానులు, అంటే పరిచితులు, వీళ్ళందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టేసి అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావిస్తూ తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు జనని కనక వృష్టిని దక్షిణాన్ని తీర్పయామి అని కనుక జపం చేసుకుంటూ అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా ధ్యానం చేస్తే ఇటు గౌరవం పెరుగుతుంది, అటు వాళ్ళతో అవసరాలు, పనులు, సహకారాలు లభిస్తాయి, దాంతోపాటు ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి, వృత్తిలో కూడా ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయన్నమాట. అయితే దీనికి మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏమిటంటే మోసగించబడడం అనేటువంటి ప్రత్యేకమైన లక్షణం ఉంది ఈ రాశి వారికి. ఈ మోసగించబడడం అనేటువంటిది ఎలా తొలగుతుంది అంటే, వాళ్ళు తప్పనిసరిగా సాయంకాలం 5 నుంచి 6 వరకు అరుణాచల శివ అనే నామాన్ని జపం చేసుకుని 6 నుంచి 7 వరకు
6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రాన్ని జపం చేసుకుని 7 నుంచి 8 వరకు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే జపం చేసుకుంటే అప్పుడు ఈ మోసగించబడేటువంటి పరిస్థితుల నుంచి వ్యక్తి బయటపడతాడు. నిజానికి మోసపోవడం అనేది సంభవిస్తే ఆశకు లోబడి మోసపోవడం జరుగుతుంటుంది. ఆ ఆశను ప్రేరేపించేదిగా రాహు యొక్క స్థితి ఉంది. అందుకని ఆ ఆశను మనం ఎదుటి వ్యక్తి మనల్ని ఆశ పెడుతున్నాడు అంటే ఆశ పడడం వేరు, ఆశ పెట్టడం వేరు. ఈ ఆశ పెడుతున్నాడు అంటే ఇది మనకి నష్టాన్ని కలుగజేసేటువంటి పని అనే విషయాన్ని మనం గుర్తించగలగాలి అంటే తప్పనిసరిగా ఈ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః జపం చేసుకోవాలి. చేసుకుంటే ఇంకో విశేషం ఏంటంటే మన శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటాయి. రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళకి లాభాలు పెట్టుబడి పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తతో ఆలోచన చేసి నిజంగా మనకి ఇది అవసరమా కాదా, అంటే వాడే మందులు మొదలైనటువంటి నిజంగా అవసరమా కాదా అనేటువంటిది, దీనికైనా తక్కువ ఖర్చుతో వేరే ఉపాయం ఏమైనా ఉందా. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో గుర్తించారు ఏమనంటే ఆవు పేడ, ఆవు మూత్రం, దాన్ని అలాంటి వాటితో కలిపేసి ఆ మొక్కలకి పోసేసినట్లయితే ఉత్తమమైన బలవర్ధకమైన పంట పండుతుంది. అలాంటివి చేశారనుకోండి, అప్పుడు ఏమైంది, ఖర్చు తగ్గింది, పెట్టుబడి తగ్గింది. అలాగ జాగ్రత్తలు తీసుకుంటే రైతులకి లాభమే వస్తుంది. అలా అంటే సహజంగా లాభం వచ్చేట్లా ఉంది, కానీ ఈ పెట్టుబడులు పెట్టేటప్పుడు అజాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఆలోచించి పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది చాలా అవసరం. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। రాజకీయ రంగాల్లో ఉంటారు, వాళ్ళకి మామూలుగా ఏమిటి అవసరం, గౌరవం కదా. ఆ గౌరవం అనేటువంటి దానికి బదులుగా వీళ్ళకి అవమానం ఎక్కువగా ఉన్నందువలన పదవులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఎందువలనంటే మామూలుగా ఉండే వ్యక్తి కంటే పదవిలో ఉండేటువంటి వ్యక్తికి ఎక్కువ ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఆరోపణలు ఎప్పుడైతే అవమానం ఎక్కువగా కనిపిస్తుందో జాతకంలో, అదే సమయంలో ఆరోపణలు అనేటువంటి వాటికి ప్రాధాన్యం పెరిగిపోతుంది. అలా పెరిగిపోవడం వలన ఇబ్బందులు పాలవుతారనమాట. అందుకని వాళ్ళు జాగ్రత్తగా, ఎక్కువ జాగ్రత్తతో కొంచెము ఇతరులు విమర్శించడానికి తగినటువంటి అంటే అలాంటి అపవాదు వేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఉండేంత జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మనకి వివాహం చేసుకునేవాడు చాలామంది ఉంటుంటారు. అయితే వాళ్ళకి గురుని యొక్క బలం పర్వాలేదు, అంటే మధ్యమంగా ఉంది, మధ్య మధ్యలో పెరుగుతూ ఉంది. అతి ముఖ్యంగా ఎప్పుడు మనకి జూన్ ప్రాంతం నుంచి అక్టోబర్ ప్రాంతం వరకు చాలా బాగుంది. అందుకని అలాంటి సమయాల్లో గురుబలం బాగుంది కాబట్టి తమకు అనుకూలమైనటువంటి వివాహాదులు జరిగేటువంటి అవకాశం ఉంది అవివాహితులకి. అయితే ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మిగిలిన దేశాలలో వివాహం అనే వ్యవస్థకి మన దేశంలో ఉండే వివాహ వ్యవస్థకి చాలా భేదం ఉంది. ఎంతటి భేదం అంటే, ఇక్కడ వివాహ వ్యవస్థ వలన మహాత్ములు జన్మించారు, భగవంతుడే అవతరించాడు కూడా. ఆ వివాహ వ్యవస్థలో ఏముంది అంటే పుణ్యబలం ఉంది. ఆ పుణ్యబలాన్ని మనం పెంచుకోవడం కోసం తెల్లవారుజామున వివాహం కావాల్సిన వాళ్ళు, కావాలనుకునేటువంటి వాళ్ళు తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు కళ్యాణ రామ శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని వివాహం చేసుకోదగిన వాళ్ళు, వాళ్ళతో బాటుగా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో తల్లిదండ్రులు, అంటే వివాహం తలుచుకున్న వాళ్ళు అనమాట, వాళ్ళు కూడా
ఈ మంత్రాన్ని సాముదాయికంగా చేసినట్లయితే ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. తల్లిదండ్రులతో సహా పిల్లలు కనుక జపం చేసుకుంటే అప్పుడు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. కుటుంబంలో అందరికీ కొత్తగా వచ్చేటువంటి వ్యక్తి అనుకూలంగా ఉంటుంది. గురుబలం బాగుంది కాబట్టి ఈ సమయంలో జపబలం కూడా పెంచుకున్నట్లయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగాల కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అన్ని సందర్భాల్లోనూ అనుకూలతలు ఉండవు. అన్నిటికంటే ముఖ్యంగా శని వ్యయస్థానంలో ఉన్నందువలన లంచం ఇస్తే ఉద్యోగం వస్తుంది అనేటువంటి భ్రాంతులు కల్పిస్తూ ఉంటారు. అది నిజం కాదు. అందువలన అలాంటి వాటి కోసం ఖర్చు పెట్టడం చాలా తప్పు అవుతుంది, నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ సత్యాన్ని గుర్తించి ఉద్యోగం కోసం మనం డబ్బు ఖర్చు పెట్టడం కాదు, విద్యను పెంచుకోవాలి, దాంతోపాటు పుణ్యాన్ని పెంచుకోవాలి అనేటువంటి విషయాలను గుర్తించాలి. అలా విద్యను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు. ఎందుకంటే వర్తమాన కాలంలో ఎప్పుడు ఏది కొత్తగా అవసరమవుతుందో ఆ విద్యల్ని తొందరగా నేర్చుకోకపోయినట్లయితే వెనకబడిపోతున్నాడు మనిషి. కాబట్టి ఇంతకు ఏదైనా చదువుకున్నా అయిపోయింది చదువు అనడానికి లేదు. ఏ రోజుకి ఆ రోజు కొత్త విషయాలు నేర్చుకోవాల్సినటువంటి వారిగా ఉంటుంది. అందువలన ఆ విద్యలు నేర్చుకోవడంతో పాటుగా ఇంకేం చేయాలి, పుణ్యబలాన్ని కూడా పెంచుకోవాలి. ఎందుకంటే విద్య వచ్చిన వాళ్ళు అందరికీ ప్రయోజనం సిద్ధించట్లేదు. అందువలన ఉద్యోగానికి కావాల్సింది పుణ్యబలం కూడా సంపాదించుకోవాలి. ఆ పుణ్యబలంలో శ్రీ రాజమాతంగై రాజశ్యామలాయై ఉద్యోగప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని తెల్లవారుజామున జపం చేసుకోవడంతో పాటుగా గ్రహస్థితులలో దోషాలు తొలగడానికి సాయంకాలపు వేళ 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనేటువంటి నామాన్ని కూడా జపించుకుంటూ ఉంటేనే వాళ్ళకి బలం బాగా సమకూడుతుంది. మొత్తం పైన ఉద్యోగులకు ఉద్యోగం రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణాలు అయితే జాతక ప్రకారం ఉంటున్నాయి, గోచార ప్రకారం ఉంటున్నాయి. ఎందుకని చతుర్థంలోకి వచ్చేటువంటి గురుడు దశమాన్ని దర్శిస్తాడు. దశమం అంటే వృత్తిస్థానం అన్నమాట. వృత్తిస్థానంలో అవకాశాలు ఉన్నాయి, కానీ వ్యయంలో చంద్రుడు ఉన్నందువలన, వ్యయంలో శని ఉన్నందువలన మాత్రం మోసగించబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు బాగుంటుంది. మొత్తం పైన చూసినట్లయితే గురుని యొక్క బలం బాగుంది. గురుడే విద్యకు కారకుడు. అతడు అక్కడికి వస్తున్నాడు. కానీ ఏమవుతుంది, పరీక్ష రాసే సమయానికి అంటే సుమారుగా అక్టోబర్ తర్వాత అన్నమాట. ఆ అక్టోబర్ తర్వాత ఉండేటువంటి సమయంలో మళ్ళీ తృతీయంలోకి వస్తున్నాడు. ఈ తృతీయంలోకి రావడం అనేటువంటిది వినడము రాయడము అనేటువంటి 2 విషయాలలోనూ ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఏవైతే మనకు కొత్త విషయాలు ఉంటాయో, అర్థం కాని విషయాలు ఉంటాయో వాటిని నిద్రపోయిన తర్వాత మొదటి గంటలలో వినడానికి ప్రయత్నం చేసినట్లయితే విద్యార్థులకు చాలా బాగా ఉపకరిస్తుంది. అంటే అది చదవకుండా వచ్చేసేంత స్పష్టంగా మనసుకు వచ్చేస్తుంది అనమాట. మనసుకి బాగా అర్థం అవుతుందన్నమాట. అలా అర్థం అవడంతో పాటుగా వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అంటే రాయడం కూడా అభ్యాసం చేయాలి. అంటే పరీక్షలు వాళ్ళే పెట్టుకుని వాళ్ళే రాస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. గురువుగారు, మేషరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, మేషరాశికి సంబంధించి గురువుగారు అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కటి విషయాలను అయితే చెప్పారు. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.